అర్థం కాలేదు సార్. ఐడియాస్ ఇవ్వండి. ఎక్కడ ఎక్కడ అరేంజ్ చేయాలి? ఫ్రెండ్స్ ఎవరిని అడగండి. నేను ఫ్రెండ్స్ లేరు మేడం, నాకు ఫ్రెండ్స్ లేరు. నాకు లేదంటే నేనేం తీసుకునేటప్పుడు బాగా కదా తీసుకున్నారు. పేమెంట్ చేసేటప్పుడు నేను ఐడియాస్ ఇవ్వాలి సార్. తీసుకునేటప్పుడు మీకు అడగడం తెలియదా? నేను ప్రాబ్లం ఉండేటప్పుడు పేమెంట్ చేయని చెప్పి సపోర్ట్ ఇవ్వడం మానేస్తాం కదా మేడం. ఫ్యూచర్ ని ఎవడు గెజ్ చేయలేడు కదా, ఏమైతుందో. మరి నువ్వు గెజ్ అయిపోతుంది, మీరు గెజ్ చేయడం అయిపోతుంది కదా. అరే మేడం, ఇప్పుడు మీరే గెజ్ చేసి ఉంటే ఎవరు డిఫాల్ట్ అవుతుందో వారికి లోన్ ఇవ్వకపోయేది కదా. మీరు కూడా గెజ్ చేయలేకపోయారు, నేను గెజ్ చేస్తా. ప్రాబ్లం ఉంటే చెయ్యనని చెప్పి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ప్రాబ్లం ఉంటే కట్టడం కస్టమర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. ఇక్కడ రికవరీ మేడం కస్టమర్ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా ఎంతసేపు తన టార్గెట్ కోసమే ఆలోచిస్తూ బిహేవ్ చేస్తుంది. సో వీడియో చివరి వరకు వినండి, ఏ విధంగా మాట్లాడానో మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఏంటి ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉంది. ఎన్ని రోజుల నుండి ఇష్యూ ఉంది సార్ ఫండ్ అనేది? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మీరు ప్రాబ్లం ఉంటే నేను ఏమైనా 1 year నాకు ప్రాబ్లం ఉంది తర్వాత పే చేయని ఏమైనా లెటర్ ఏమైనా నోటీస్ చేస్తారా సార్? మెయిల్ పెట్టాము బ్యాంక్. మెయిల్ పెట్టారు బ్యాంక్ నుండి మీకు రిప్లై మెయిల్ వచ్చిందా? చూసుకోలేదు మేడం, ఇంకా చూసుకోలేదు కదా, రాలేదు. ఓకేనా, 1 month 2 months అనేది పెండింగ్ పెట్టడం సహజం సార్. ఎవరికైనా ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అంతేగాని మేము 13 months నుండి పేమెంట్ పెండింగ్ పెట్టారు సార్. 13 months అయింది పేమెంట్ పెండింగ్ పెట్టి. ఇప్పుడు సెటిల్మెంట్ ఇస్తాను. సెటిల్మెంట్ అయిపోతుందా ఇప్పుడు అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అవ్వదు సార్. నెక్స్ట్ మంత్ వరకు అవ్వదాలి. మీకు నోటీస్ కూడా ఇష్యూ అయింది ఆల్రెడీ. మీకు నోటీస్ వచ్చింది మధ్యలో. ఒక్క నిమిషం అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. ఉంటున్నారా ప్రెసెంట్ అనేది? మీరు ఉండట్లేదు. అది అడ్రస్ అయితే ఆల్రెడీ నోటీస్ వెళ్ళింది సార్ కదా, అడ్రస్ అనేది. దానికైతే ఆల్రెడీ నోటీస్ అనేది ఇష్యూ అయింది. నోటీస్ వెళ్ళింది ఆ అడ్రస్ కి. ఓకేనా, పేమెంట్ టైం పడుతుంది. టైం పడుతుంది అంటే అవ్వదు సార్. మీరు పార్షల్ పేమెంట్ అనే పే చేస్తారు. రిమైనింగ్ ఏమైనా టైం ఇచ్చేదానికి అవుతుంది కానీ అమౌంట్ నాకు ఇప్పుడు ఆల్రెడీ మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. కొద్ది ఇష్యూలో ఉన్నా నేను. ఓకే సార్, మీరు ఇష్యూలో ఉన్నారు. ఓకే, నాకు అర్థం అవుతుంది. ప్రాబ్లం ఉన్నారని చెప్తున్నారా కదా. ఏం అర్థమైంది మేడం? అర్థమైతే అడగరు డబ్బులు కదా, టైం ఇస్తారు. అర్థమవుతుంది అంటారు, మళ్ళీ ఏం అర్థం కానట్టు బిహేవ్ చేస్తారు. ఇంకేం అర్థమైంది? మీరు ప్రాబ్లం లో ఉన్నారని చెప్పారు. ప్రాబ్లం లో ఉంటే కన్నీళ్ళు పెట్టడం కాదు మేడం, నాకు టైం ఇస్తే సరిపోతుంది అంతే. నేను టైం ఇచ్చాను కాబట్టి 1 year అవుతుంది సార్. నా దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు మేడం. 1-2 నెలలు అవ్వలేదు. 1-2 నెలలు ప్రాబ్లం ఉండాలని లేదు మేడం. మనిషికి ప్రాబ్లమ్స్ కొద్దిగా చెప్పాను మేడం. సపరేట్ గా ప్రాబ్లం ఉంటే సపరేట్ చెప్పారా? మీరు తీసుకున్నప్పుడు ఏమైనా చెప్పారు? ప్రాబ్లం ఉంటే పేమెంట్ చేయని చెప్పేసి. ప్రాబ్లం ఉంటే చెయ్యనని చెప్పి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ప్రాబ్లం ఉంటే కట్టడం కస్టమర్. ప్రాబ్లం ఉంటే 1-2 నెలలు అయితే ఊరుకుంటారు సార్. ఎంతకంటే ఎక్కువైతే అవ్వదు సార్. ఆల్రెడీ మీరు 1 year అవుతుంది పేమెంట్ చేయకుండా. మీరు పార్సల్ పేమెంట్ అని ఇప్పుడు అప్డేట్ చేస్తారు. ఏమైనా టైం ఇచ్చేదానికి అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రాబ్లం ఉంటే కస్టమర్ ఎట్లా పేమెంట్ చేయడం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మీకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపరేట్ గా నోటీస్ ఇవ్వడం అవసరం లేదు. కన్ఫర్మ్ గా నోటీస్ అనేది రావాలి మీ నుంచి. దానికి యాక్సెప్ట్ చేస్తే మీరు పేమెంట్ చేయకుండా దానికి అవుతుంది. అంతేగాని నేను రిక్వెస్ట్ మెయిల్ పెట్టాను, నాకు టైం ఇవ్వమని చెప్పేసి. టైం అవ్వదు సార్. టైం అది మీరు ఫాస్ట్ పేమెంట్ అనేది పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ టైం నేనే ఇస్తాను చెప్తున్నాను కదా. నా దగ్గర అమౌంట్ లేవు కదా. ఎట్లా ఇప్పుడు ఒక 5,000 పే చేయండి. రిమైనింగ్ అమౌంట్ నేను టైం ఇస్తాను. 5,000 50 రూపాయలు గిట్ల లేవు అకౌంట్ లో. లేదంటే అవ్వదు సార్. అరేంజ్ చేసుకోండి. లేదా ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి. ఎట్లా అరేంజ్ చేయాలి? అరేంజ్ ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తారు? ఎవరికైనా అడగండి. అరేంజ్ ఎట్లా చేస్తారు? నేను ఆల్రెడీ కొన్ని సెటిల్మెంట్ చేసిన, ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. నాకు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అమౌంట్ వస్తుంది, క్లియర్ చేసుకుంటా. అవతల అమౌంట్ వస్తుందంటే అవ్వదు సార్. పేమెంట్ అనేది ఇప్పుడు అవ్వాలి. ఎట్లా చేయండి మరి, మీరు చేయండి అయిపోతుంది. ఎట్లా అంటే అది మీ ప్రాబ్లం సార్. ఎట్లా పేమెంట్ చేసుకోవాలి? మరి నా ప్రాబ్లం నాకు తెలుసు కదా. ఎప్పుడు వస్తుంది అమౌంట్? ఇప్పుడు నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయిపోతే నేను కొంత అమౌంట్ అరేంజ్ చేసుకొని. వినండి మేడం, నాకు ప్రాబ్లమ్స్ ఉంటే మల్టిపుల్ డిఫాల్ట్ అయితే కొన్ని సెటిల్ చేసిన ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా ఫండ్స్ రానికి టైం పడుతుంది. ఫండ్స్ రాగానే క్లోజ్ చేస్తుంది కూడా. నేను దానికి ఏం చెప్తున్నాను, రిమైనింగ్ అమౌంట్ నేను టైం ఇవ్వాలంటే మీరు పార్ట్ పేమెంట్ ఎంతకంత పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ టైం. నా దగ్గర ఫండ్స్ బిల్కుల్ లేవు మేడం. లేదంటే ఎక్కడైనా అరేంజ్ చేయండి. ఎక్కడ చేయాలి చెప్పండి అంటున్నా కదా. ఐడియా ఇవ్వండి. ఐడియాస్ ఇవ్వండి. ఎక్కడ చేయను అర్థం కాలేదు సార్. ఐడియాస్ ఇవ్వండి. ఎక్కడ అరేంజ్ చేయాలి? ఫ్రెండ్స్ అడగండి. నేను ఫ్రెండ్స్ లేరు మేడం. నాకు ఫ్రెండ్స్ లేరు. నాకు లేదంటే నేనేం తీసుకునేటప్పుడు బాగా కదా తీసుకున్నారు. పేమెంట్ చేసేటప్పుడు నేను ఐడియాస్ ఇవ్వాలి సార్. తీసుకునేటప్పుడు మీకు అడగడం తెలియదా? నేను ప్రాబ్లం ఉండేటప్పుడు పేమెంట్ చేయని చెప్పి సపోర్ట్ ఇవ్వడం మానేస్తాం కదా మేడం. ఫ్యూచర్ ని ఎవడు గెజ్ చేయలేడు కదా, ఏమైతుందో.
మరి మీరు గెజ్జే అయిపోతుంది, మీరు గెజ్జే అయిపోతుంది కదా. ఫ్యూచర్ ఎవరికి రెస్ట్ చేయడం అరే మేడం, ఇప్పుడు మీరే గెజ్ చేసి ఉంటే ఎవరు డిఫాల్ట్ అవుతుందో వారికి లోన్ ఇవ్వకపోయేది కదా. మీరంటే మీరు కూడా గెజ్ చేయలేకపోయారు, నేను గెజ్ చేస్తా. అశోక్ కుమార్ గారు చెప్పారు కదండి, మీరు ప్రాబ్లం ఉంటుందని నేను ఏమంటున్నా అంటే మీరే గెజ్ చేయలేకపోయారు, నేను ఎట్లా గెజ్ చేస్తా కస్టమర్ని? అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మీరు అంటే ఒక పర్టికులర్ పర్సన్కి ఇస్తే డిఫాల్ట్ అవుతుంది అని చెప్పేసి మీరే గెజ్ చేయలేరు, నేను ఎట్లా గెజ్ చేస్తా చెప్పండి. సార్ దానికోసమైనా కదా నేను రిమైనింగ్ అమౌంట్ టైం ఇస్తారా? రిమైనింగ్ అమౌంట్ కాదు మేడం, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు. లేదంటే అవ్వదు సార్, అరేంజ్ చేసుకుని పేమెంట్ ఇట్లా మీరు ప్రెజర్ చేయడానికి మీకు రైట్ లేదు మేడం, మీరు ప్రెజర్ చేయకండి కస్టమర్. రైట్ లేదని ఎవరు చెప్పారు? పేమెంట్ అడగకూడదు ఉండడానికి. పేమెంట్ అడగడం వేరు, కంటిన్యూస్ గా ప్రెజర్ చేయడం వేరు. 1 year అవుతుంది ఏంటి? పేమెంట్ అడగడం వేరు, కంటిన్యూస్ గా ప్రెజర్ చేయడం వేరు. ఆనకాల ప్రెజర్ చేయడం వేరు. ప్రెజర్ చేయడం వేరేంటి సార్? పేమెంట్ చేయడం అంటున్నాను నేను. ప్రెజర్ ఏంటి ఇక్కడ? ప్రెజర్ అది ప్రెజర్ నా దగ్గర లేవని టైం పడుతుందని చెప్తున్నాను. లేవని చేతులు ఇచ్చేస్తే అవ్వదు సార్. అరే లేదు అంటే మీరు ఏం పొజిషన్ మీద బ్యాంక్ లో? ఏంటి మీరు బ్యాంక్ తరపున? నేను బ్యాంక్ నుండి కాల్ చేస్తాను. ఎక్కడ బ్రాంచ్? మీకు బ్రాంచ్ యాప్ లో పేమెంట్ చేయండి సార్. బ్రాంచెస్ మీకు దేనికి యాప్ లో పేమెంట్ కావాలి మేడం. మీరు ఏం పొజిషన్ మీద బ్యాంక్ లో? ఏంటండి ఏం పొజిషన్ బ్యాంక్ లో మీది? టీమ్ లీడర్ సార్. టీమ్ లీడర్ ని మీరు ఇక్కడికే రానవసరం లేదు. మీరు బ్రాంచ్ మీ దగ్గరలో ఉండి ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ మీ దగ్గరికి వస్తా గానీ అక్కడిక్కడ రాను. ఏం పేరు చెప్పారు మీది? ఏం పేరు మీది? ఏం పేరా? నా నేమ్ వచ్చి మీకు ఎందుకండి? మీరు పేమెంట్ అరే నాకు తెలిసి మీరు థర్డ్ పార్టీ అనుకుంటున్నా మేడం. అవును, మీ పేమెంట్ చేయండి సార్. మీరు 1 year కించి అంటే ఆల్రెడీ కలెక్షన్ లో రికవరీలోకి వచ్చి ఉంటది. మీరేమో బ్యాంక్ అంటారు. మీరు రికవరీకి మీకు అవన్నీ తెలుసు కదా, రికవరీకి వచ్చిందా లేదని చెప్పి మీకు తెలుసు కదా రికవరీకి వచ్చిందని అకౌంట్ అనేది. మరి రికవరీకి వచ్చినప్పుడు మీరు బ్యాంక్ ఎట్లా అంటారు? మరి బ్యాంక్ నుండి కాల్ చేస్తే బ్యాంక్ అనక్కడ మరి ఇంకెక్కడ నుండి అని చెప్తాను. మీరు బ్యాంక్ తరపున కాల్ చేస్తారు, బ్యాంక్ తరపున అని చెప్పాలి. బ్యాంక్ తరపున కాల్ చేస్తున్నాను నేను. మరి అది చెప్పాలి కదా మరి ముందే నాకు. నేను బ్యాంక్ తరపు నుండే కాల్ చేస్తున్నాను. ఓకేనా? మరి ఇందాక బ్యాంక్ ఎందుకు చెప్పారు మేడం? తప్పు ఎందుకు చెప్తారు మీరు అట్లా? ఏ తప్పేది చెప్తాను నేను. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను, బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. బ్యాంక్ నుండి వేరు, బ్యాంక్ తరపున వేరు, డిఫరెన్స్ వేరుంది కదా అక్కడ. ఏంటండి ఎక్కడ నుండి కాల్ చేస్తే ఎందుకు సార్ మీకు? అరే అది కావాలి మేడం, అది బేసిక్ కస్టమర్స్ కొని తెలుసుకుంటాడు సార్. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను సార్, చెప్తున్నాను దాని మీరు. ఇప్పుడు నా దగ్గర ఒకటి వినండి మేడం, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ అనేది అరేంజ్మెంట్ అవ్వట్లేదు, టైం పట్టేట్టు నాకు. నేను మీకు అన్ని విషయాలు మీకు చెప్తున్నా. నేను ప్రీవియస్గా మల్టిపుల్ డిఫాల్ట్ అయితే కొన్ని సెటిల్ చేసిన, ఫండ్స్ షార్టేజ్ అయిపోయినాయి, ఫండ్స్ అరేంజ్ చేసుకుని ఇది క్లోజ్ చేసుకుంటా చెప్తున్నా. మీరు నాకు ఆన్ కాల్లో ప్రెజర్ క్రియేట్ చేసి ఇప్పుడు కట్టాలంటే ఎక్కడికి కట్టాలి చెప్పండి. అవును, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులో ఉన్నారు, ఫండ్స్ అన్ని కూడా అయిపోయాయని చెప్తున్నారు కాబట్టి నేను దానికి ఏం సమాధానం చెప్పాను? మీరు టోటల్ అమౌంట్ ఎలానే అరేంజ్ చేసుకోవాలి మేడం. నాకు మల్టిపుల్స్ ఉన్నాయి, మినిమం కట్టడానికి కుదరదు పని. అది నేను మినిమం కట్టుకుంటూ పోతుంది, ఎన్ని రోజులు కట్టుకోవాలి ఇంకా మినిమం అట్లా. మరి దానివల్ల కదా మీ పార్ట్ పేమెంట్ ఎంతో కొంత పే చేయమంటారు. అరే పార్ట్ పేమెంట్లు అన్ని కట్టుకుంటుంది 50 అవుతుంది నెలకు. నాకు 50,000 అవుతుంది. నాకు 50,000 అవుతుంది అన్ని పార్ట్ పేమెంట్లు వేస్తాను నేను పర్ మంత్. నేను దానికోసం నాకెందుకండి, నా కోసం ఎవరిది వాడి అడుగుతాడు మేడం. నీది నువ్వు అడుగుతావు, ఇంకోటి అడుగుతాడు, అట్లా ప్రతి ఒక్కరు అడుగుతాడు. నాకెందుకు చెప్తారు? దానికోసం నాకు చెప్పకండి. మరి నాకు చెప్పకండి, మీ టార్గెట్ నాకు చెప్పకండి. నా దగ్గర డబ్బులు టైం పడుతుంది. నాకు టార్గెట్లు కాదు, పేమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. రూపాయి లేదు నా దగ్గర, ఎట్లా చేయాలి? ఏంటి పైసలు లేవు నా దగ్గర ప్రజెంట్. పైసలు లేవంటే అవ్వదు సార్, పేమెంట్ అయితే అవ్వదంటే అవ్వదు మేడం. అట్లా మీరు కస్టమర్ కి ఆనకాల ప్రెజర్ చేయదు అట్లా. ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయండి, ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను. బెంగళూరు కాదు, ఉంటున్నారా ప్రెజెంట్? అక్కడ లేనని చెప్తున్నా కదా, వినబడట్లేదు మేడం. ఆ అడ్రస్ అయితే ఎగ్జిక్యూటివ్ వస్తే వస్తారు సార్. పేమెంట్ అయితే ఫాస్ట్ పేమెంట్ అవ్వాలి సార్, ఎందుకంటే 1 year అవుతుంది పేమెంట్ చేయకుండా. పార్ట్ పేమెంట్ అని పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ టైం ఇచ్చేదానికి అవుతుంది. ఇప్పుడు నా దగ్గర అయితే అమౌంట్ లేదు మేడం, బిల్కుల్ చెప్తున్నా. ఓకే ఎగ్జిక్యూటివ్ వచ్చి ఉంటారు సార్, పేమెంట్ అనేది విజిట్ అయితే అవ్వాలి ఎగ్జిక్యూటివ్, ఎందుకంటే మీకు తెలుసు ఎగ్జిక్యూటివ్ పంపిన అవ్వదు మేడం, మొదలు చెప్తున్నా. అవ్వదంటే అవ్వదు సార్, పేమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ మినిమం అవ్వదు మేడం. మీరు ఏమైనా చేసుకున్న దగ్గర టైం పడుతుంది. నాకైతే మీరు అరిస్తే అయిపోతుంది సార్. నేను చెప్పేది అరస్తలేదు మేడం, మాట్లాడుతున్నా. వాల్యూమే ఎంత? అకౌంట్ అనేది రైట్ ఆఫ్ వచ్చింది. రైట్ ఆఫ్ వచ్చింది, మరి స్టిల్ మీరు బ్యాంక్ అని కాల్ చేస్తున్నా. ఇది ఎందుకు అట్లా చెప్తారు? అబద్ధాలు. టీమ్ లీడర్ వినాలి, మీరు చెప్పేది నేను వినాలి. నేను చెప్పేది కాస్త వినండి. చెప్పండి. అకౌంట్ అనేది రైట్ ఆఫ్ వచ్చింది. సో మీరైతే ఎటువంటి పేమెంట్ చేయకపోతే అవ్వాలి సార్, కన్ఫర్మ్ గా పేమెంట్ అనేది అవ్వాలి. సో దీనికైతే ఎగ్జిక్యూటివ్ అయితే రేపు వస్తున్నారు, ఎంత కొంత పేమెంట్ చేసి నెంబర్ కాల్ చేస్తే ఓకే. ఎగ్జిక్యూటివ్ వచ్చినా నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నా ముందే. మీకు మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.